యూపీఐ యాప్స్ వాడే వాళ్ళందరూ ఆగస్టు 1 నుంచి వచ్చే ఈ 3 చేంజెస్ని అయితే అందరూ గమనించాలి. అవేంటో కూడా చెప్తాను. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. జనరల్గా మన బ్యాంక్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో అని చెప్పేసి యూపీఐ యాప్లో మనం బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఒక రోజుకి 50 సార్లు మాత్రమే చెక్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాగే రెండో విషయం ఏంటంటే, మనం యూపీఐ యాప్లో ఆటో డెబిట్ని అయితే పెడతా ఉంటాం. అలాగే మన నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, అలాగే మ్యూచువల్ ఫండ్కి సంబంధించి ఎస్ఐపిలో ఆటో డెబిట్ని అయితే కూడా ఇస్తూ ఉంటారు. అంటే ఈ ఆటో పేకి సంబంధించి మార్నింగ్ 10 AM బిఫోర్, ఆఫ్టర్నూన్ 1 to 5 PM, నైట్ 9:30 PM తర్వాతనే ఈ ఆటో పే అయితే డెబిట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆటో పేకి సంబంధించినంత సరిపడా డబ్బులైతే బ్యాంక్ అకౌంట్లో ఉంచుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి, మనం యూపీఐ పేమెంట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత అది అయ్యిందో లేదో అని చెప్పేసి మనం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాం. అలా చెక్ చేసుకోవాలంటే 3 times మాత్రమే చెక్ చేసుకోగలం. అది కూడా 90 secondsకి గ్యాప్ ఇచ్చే చెక్ చేసుకోగలం. ఈ యూపీఐ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద హై లెవెల్ ప్రెజర్ పడకుండా ఉండే దానికోసంగా ఇలాంటి చర్యలు అయితే తీసుకోవటం జరిగింది. ఎన్పిసిఐ ఈ మేజర్ చేంజెస్ని అయితే తీసుకురావటం జరిగింది. సో యూపీఐ వాడే మన ఫ్రెండ్స్ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది. కాబట్టి అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మీరు ఏ యూపీఐ వాడుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.